నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు వెన్ని, నడుము అలాగే బ్యాక్ సంబంధించిన బాధలతో బాధపడుతున్నారా? అండ్ అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా గుర్తించాలి, అలాగే మనం వెన్నునొప్పితో బాధపడుతున్నప్పుడు ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలని తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మానస. మరిన్ని సలహాలు సూచనల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ఇప్పుడు నార్మల్గానే అందరికీ ఏజ్తో సంబంధం లేకుండా ఈ మెడ, వెన్ను నొప్పి అనేవి చాలా సర్వసాధారణమైపోయాయి. సో మనం ఈ బాధలతో బాధపడుతున్నాము అని మనం ఎలా గుర్తించాలి? చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఏం చేయాలి? సాధారణంగా మీరు చెప్పిన వెన్ను, మెడ, కీళ్ళల్లో వచ్చే నొప్పుల్ని ఆర్థరైటిస్ అంటాము. అంటే ఆర్థరైటిస్కి చాలా కారణాలు ఉంటాయి. అంటే మెయిన్గా చూసుకుంటే ఒకటి కీళ్ళల్లో అరుగుదల అయి ఉండొచ్చు, లేదా కీళ్ళల్లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ లాంటివి జరిగినా కూడా కీళ్ళల్లో నొప్పి అనేది వస్తుంది. దీనికి ఎప్పుడు ట్రీట్మెంట్కి రావాలి అనేది మాత్రం డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎప్పుడో ఒకసారి నొప్పి రావడము, అంటే ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు, ఫిజికల్గా స్ట్రెస్ అయినప్పుడు కనుక పెయిన్స్, కీళ్ళల్లో నొప్పులు కానీ, మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ రావడము, రెస్ట్ తీసుకుంటే తగ్గడము, లేదా నార్మల్ పెయిన్ రిలేటెడ్ మెడికేషన్స్ ఏమన్నా 1-2 సార్లు వేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గింది అనుకోండి, అది పెద్ద మనం ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేయము. ఎప్పుడైతే పెయిన్ మోర్ దాన్ 1 వీక్ రావడము, పెయిన్ మెడికేషన్స్ జనరల్గా దొరికే ఆన్ ద కౌంటర్ దొరికే మెడికేషన్స్, పెయిన్ మెడికేషన్స్ వేసుకున్నా కూడా పెయిన్ తగ్గకపోవడము, కీళ్ళల్లో వాపు రావడము, దీంతోపాటు జ్వరం ఉండడము, ఇది తరచూ జరగడం, అంటే రోజువారీ చేసుకునే పనుల్లో కూడా ఇబ్బంది ఫీల్ అవ్వడము, లేదా రెస్ట్లో ఉన్నప్పుడు కూడా కీళ్ళల్లో నొప్పి రావడము, ఇలాంటివి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అది ఆర్థరైటిస్ లక్షణాలు. సో దాన్ని బట్టి మనకి ఏ కీళ్ళల్లో ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి మనకి డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లను డిపెండ్ చేసుకుని అది ఏ విధమైన కీళ్ళవాతం కానీ లేదా కీళ్ళ అరుగుదల కానీ తెలుసుకుని దాన్ని బట్టి మనం హోమియో మెడిసిన్ వాడచ్చు. ఓకే అండి. ఫస్ట్ కాలర్ ఉన్నారు, నరసయ్య గారు విజయవాడ నుంచి. నరసయ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ మానస ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మానస గారు. నమస్తే, చెప్పండి. మా మిస్సెస్కి ఇలాగే మేము భుజాల దగ్గర, మోకాళ్ళ దగ్గర ఎప్పటి నుంచి 2 సంవత్సరాలు బట్టి ఈ ఆర్థరైటిస్ ఉంటుంది. ఓకే సార్. ఆ టెస్ట్ చేస్తే దాంట్లో ఆర్థరైటిస్ ఉండేది 12% ఉన్నట్టుగా తేలింది. ఓకే. ఎంతసేపు ఇంకా నొప్పులు మందులు వాడినా కూడా అంత కంఫర్ట్గా అనిపిస్తుంది. ఓకే. వయసు ఎంత సార్ మీది? 70 ఉందమ్మా మా మిస్సెస్ది. ఓకే ఓకే. అదే సార్, ఆర్థరైటిస్ లక్షణాలు మనకి మీరు యూజువల్గా ఆ ఏజ్లో డీజనరేటివ్ కీళ్ళల్లో అరుగుదలలో ఉండడం వల్ల, అంటే కీళ్ళల్లో ఉండే గుజ్జు అరిగిపోవడము, మృదులాస్తి తగ్గిపోవడం, వీటి వల్ల సాధారణంగా కీళ్ళు కదిలించడం ఇబ్బంది, నొప్పి ఉంటాయి. ఎక్కువగా మోకాళ్ళు, షోల్డర్ జాయింట్స్, తుంటి ఎముకలు వీటిల్లో వస్తుంది. సో గ్రేడ్స్ ఉంటాయి సార్ అందులో. సో 1 స్టేజ్ 1, స్టేజ్ 2 అలా 3, 4 ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఎంత సివియర్గా అరిగింది అనే దాన్ని బట్టి మనకి మెడికేషన్స్ ఉంటాయండి హోమియోపతిలో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి సివియర్ స్టేజ్ ఉన్నప్పుడు 70 ఇయర్స్ అంటే మనం దాన్ని కంప్లీట్గా రివర్స్ చేసుకోలేం. సో పెయిన్ ఫ్రీగా, అంటే ఇప్పుడు మీ ఏదైతే కీళ్ళు అరుగుతున్నాయో దానివల్ల ఏదైతే నొప్పి, వాపు, నడవడానికి ఇబ్బంది ఏవైతే ఉన్నాయో అవి హోమియోపతితో మనం సేఫ్గా తగ్గించుకోవచ్చు. సో ఇంకా మనకి మిగిలిన వివరాలు కూడా తెలియాల్సి ఉంటుంది సార్. అంటే థైరాయిడ్ కానీ, లేకపోతే బీపీ కానీ, లేదా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా చూసుకుంటే మనకి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కానీ వీటిని క్రానిక్ డిసీజెస్ అంటాం, అంటే దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులు ఇవి. సో వీటికి టైం కూడా మనకు అలాగే పడుతుంది. దీంతోపాటు ఎక్సర్సైజ్లు ఏమైనా చేసుకోవాలా లేదా అవన్నీ మనకి జాయింట్ కండిషన్ని బట్టి ఉంటుంది. సో మీకు కంపల్సరీ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒకసారి తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. ఓకే. సో ఈ మెడ నొప్పి కానీ, వెన్ను నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, ఏ నొప్పి వచ్చినా బాడీ పెయిన్స్ కింద కన్సిడర్ చేసి ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అదే అండి, మనకి ఇప్పుడు ఫిజికల్గా ఈ రోజుల్లో ఇదివరకు నొప్పులు అనేవి ఒక ఆడవాళ్ళకు వచ్చేటప్పటికి 50 to 60 మధ్యలో కానీ, మగవాళ్ళకు వచ్చేటప్పటికి 60లో యూజువల్గా పెయిన్స్ అనేవి ఇంతకుముందు కాలం చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువ ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వడము, ట్రావెలింగ్ ఎక్కువగా ఉండడము, లేదా కూర్చునే పోస్చర్ సరిగ్గా లేకపోవడము, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదా ఇతర అండర్లయింగ్ డిసీజెస్ కావచ్చు. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ మెడ నొప్పి, వెన్ను సంబంధించిన సమస్యలు అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం.
సో వీటికి ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం, మెడిసిన్ వేసుకోవాలా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. అధిక బరువు అనేది మెయిన్ కారణంగా ఉంటుంది వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు, మెడ నొప్పి కానీ నడుము నొప్పికి కానీ. సో దానికి రిలేటెడ్గా కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే, మెడిసిన్ అవసరం లేకుండానే కొన్ని ఎక్సర్సైజులు చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. అయినా కూడా తగ్గట్లేదు, పెయిన్ తీవ్రంగా ఉంటుంది. యూజువల్గా ఏంటంటే మెడ వెన్నుపూస అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ అంటాం, డిస్క్ బల్జెస్ అంటాం. వీటిల్లో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే, అంటే ఆ లోకలైజ్డ్ పెయిన్ మెడ దగ్గర నడుము దగ్గర నొప్పి కాకుండా వీటితో పాటు చేయి లాగడము, తిమ్మిర్లు, మంటలు, కాళ్ళు లాగడము ఇలాంటివి కనుక ఉంటే అది నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. అప్పుడు మాత్రం తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంట్లో ఉండే మహిళలు చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఎక్కువ మంది బట్టలు వాష్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా వెయిట్స్ ఎత్తినప్పుడు చిన్న చిన్న జాయింట్స్ అనేవి పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అది కూడా ఏజ్ రిలేటెడ్గా వచ్చే చేంజెస్ అండి. యూజువల్గా ఆర్థరైటిస్ అంటే కీళ్ళు అరుగుదల మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో అర్లీగా చూస్తాము. ఎందుకంటే హార్మోన్ చేంజెస్ ఉండడము, మెనోపాజ్ దశ, ప్రెగ్నెన్సీస్లో జరిగే బాడీలో చేంజెస్, పిండం వెయిట్, బేబీ వెయిట్ స్పైన్ మీద పడడం, ఇలాంటి కారణాల వల్ల పెయిన్స్ అనేవి అర్లీగా స్టార్ట్ అవుతాయి. సో పని చేస్తే ఆ జాయింట్ పెయిన్ వస్తుంది అంటే బోన్స్ వీక్గా ఉన్నట్టు. సో దానికి తగినట్టు కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఆ వంగడం, ఎక్కువసేపు వంగి వర్క్ చేయడము, కింద కూర్చుని లేవడం ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ మధు గారు నల్గొండ నుంచి. మధు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ మానస ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మధు గారు, చెప్పండి. మేడం ఏం లేదు, మాకు మెడ నొప్పి ఇంకా బ్యాక్ చాలా పెయిన్ వస్తుంది, దానికి మన సమస్య. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి? అరౌండ్ ఒక 3 months. 3 months. ఏజ్ ఎంత సార్ మధు గారు మీది? 33. ఓకే. దీని నొప్పితో పాటు ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? తల తిరగడం, చెయ్యి లాగడం కానీ? ఏం లేదు మేడం, ఏం లేదు. ఓకే, 33 అంటున్నారు కాబట్టి మేజర్ ఇష్యూస్ ఉండకపోవచ్చు సార్. సో మీరు ఒకవేళ ట్రావెలింగ్ లాంటివి ఎక్కువ చేస్తున్నా, లేకపోతే కూర్చునే పోస్చర్ సరిగ్గా లేకపోయినా అవి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా కూడా డే టు డే అంటే పడుకున్నా కూడా పెయిన్ వస్తుంది, రెస్ట్లో ఉన్నా కూడా పెయిన్ వస్తుంది అంటే ఒకసారి మెడకి ఎక్స్రే ఉంటుంది, ఎక్స్రే సర్వైకల్ స్పైన్ అంటాము, అలాగే లంబార్ ఎక్స్రే ఉంటుంది. ఇవి రెండు కనుక చేయించుకుంటే ఏమన్నా బోన్ అరుగుదల ఏమన్నా ఉంటే తెలుస్తుంది. కానీ డిస్క్ బల్జెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ రోజుల్లో, 30sలో ఉన్న వాళ్ళకు కూడా. సో వెయిట్స్ ఎత్తడం లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. సో మనకి ఎంత సివియర్గా ఉంది అనేది తెలియాలంటే మాత్రం కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది మధు గారు. సో తప్పనిసరిగా ఒకసారి మీరు కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మేము డాక్టర్స్ మాట్లాడతాము, మీకు క్వైరీస్ ఏమైనా ఉన్నా క్లియర్ చేస్తాము. అవసరం అనుకుంటే దగ్గర ఉన్న బ్రాంచ్కి కూడా మీకు సజెస్ట్ చేస్తాం. ఓకే అండి. సో అలాగే ఈ ఆర్థరైటిస్లో 2 types అని చెప్పారు, ఆస్టియో అండ్ రుమటాయిడ్. ఇవి కాకుండా ఇంకేమైనా అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఏమైనా ఉంటాయంటారు వెన్నునొప్పికి కానీ మెడ నొప్పికి కానీ? వెన్నునొప్పికి, మెడ నొప్పికి సంబంధించి చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే మెడ నొప్పిలో యూజువల్గా ఏంటంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. సో ఇది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజే. ఇందులో మెడ నొప్పి రావడం ఫస్ట్ తుంటి నొప్పితో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత మెడ దగ్గర నొప్పి రావడము, పట్టేసినట్లు ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది కూడా ఆటోఇమ్యూన్ డిసీజే. కొంతమందిలోనే చూస్తాము ఒక పర్టికులర్ జీన్ వాళ్ళలో ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది యూజువల్గా డయాగ్నోజ్ అవుతుంది. సో యంగ్ ఏజ్లోనే డయాగ్నోజ్ అవుతుంది, కానీ ఎక్కువ రోజులు ఈ ప్రాబ్లంతో సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల స్టిఫ్ నెక్ అనేది మనం ఎక్కువ సిమ్టమ్స్ చూస్తాం, అంటే మెడ కదిలించడానికి ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళల్లో, మిగిలిన కీళ్ళల్లో అంటే మోకాళ్ళు కావచ్చు, చేతి వేళ్ళు కావచ్చు, వీటిల్లో కామన్గా మనం చూసే ఆర్థరైటిస్ వచ్చి ఆస్టియో ఉంటుంది. ఇంకొకటి ఆటోఇమ్యూన్ డిసీజ్ అయిన రుమటాయిడ్ ఆర్థరైటిస్. వీటితో పాటు గౌటీ ఆర్థరైటిస్ అనేది కూడా చాలా కామన్గా ఈ మధ్యన చూస్తున్నాము. అంటే మనం తీసుకునే ఫుడ్లో ప్యూరైన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్లో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడము, లెవెల్స్ పెరగడము. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వెళ్ళి జాయింట్స్లో చేరిపోతాయి. దానివల్ల కూడా కీళ్ళ నొప్పి అనేది కామన్గా కనిపిస్తుంది. ఎక్కువగా ఏంటి అంటే కాలి బొటన్ వేలు, చేతి బొటన్ వేలు, లేదా మోకాళ్ళల్లో కూడా యూజువల్గా యాంకిల్స్లో కూడా పెయిన్ అనేది గౌటీ ఆర్థరైటిస్లో ఉండొచ్చు. ఇది కాకుండా దీంతో పాటు అంటే సోరియాసిస్తో సఫర్ అయిన వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, సెప్టిక్ కండిషన్స్ ఏమన్నా అంటే ప్రీవియస్గా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చి వాటికి ట్రీట్మెంట్ తీసుకున్నా, లేదా సరైన ట్రీట్మెంట్ అందకపోయినా ఈ ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా కీళ్ళకి వెళ్తే దాన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని,
ఇలా పిల్లల్లో కనుక మనకి ఆర్థరైటిస్ ఉంటే దాన్ని ఇడియోపతిక్ జువెనైల్ ఆర్థరైటిస్ అని, ఇలా కాజ్ని బట్టి మనకి డిఫరెంట్ ఆర్థరైటిస్ అనేవి ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం. ఓకే, అలాగే డిస్క్ సమస్యల్ని మనం ఎలా గుర్తించాలి అంటే? సాధారణంగా డిస్క్ ప్రాబ్లమ్స్, అసలు డిస్క్ అనేది ఏంటి అంటే మనకి స్పైన్ టోటల్ వెన్నుపూసలో 33 వర్టిబ్రే ఉంటాయి. వర్టిబ్రే అనేది బోన్తో తయారై ఉంటుంది. సో బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ అన్నిటినీ మన స్పైన్ నుంచే మనకి కండక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ వర్టిబ్రేకి మధ్యలో ఒక సాఫ్ట్ జెలటినస్ టిష్యూ ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాం. ఎప్పుడైతే ఈ సాఫ్ట్ టిష్యూ, ఈ డిస్క్ అనేది డీహైడ్రేషన్కి గురైనా, లేదా ఇంజరీ ఏమన్నా అయినా, లేదా ఏజ్ రిలేటెడ్గా డీజనరేటివ్ చేంజెస్ ఏమన్నా జరిగినా యూజువల్గా డిస్క్ అనేది ఉన్న ప్లేస్ నుంచి కొంచెం పక్కకు జరుగుతుంది. దాన్ని డిస్క్ బల్జ్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని, డిస్క్ హెర్నియేషన్ అని అంటాము. సో స్పైన్ చుట్టూ నరాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ కొద్దిపాటి ఎనటామికల్గా అంటే డిస్క్లో జరిగిన ప్లేస్ కొంచెం జరగడం వల్ల జరిగిన మార్పు వల్ల చుట్టుపక్కల ఉండే నరాల మీద ఒత్తిడి పడుతుంది. సో ఆ ఒత్తిడి పడడం వల్ల నరాలు ఇరిటేషన్కి గురవ్వడము, నొప్పి రావడం, ఇన్ఫ్లమేషన్కి గురవ్వడము, ఏ నరం అయితే ఇబ్బంది పడుతుందో, ఏ నరం మీద అయితే ప్రెషర్ పడుతుందో ఆ పర్టికులర్ భాగం అంటే కుడివైపు ఉండే నరాల మీద చేతికి సప్లై చేసే నరాలు ఇరిటేషన్కి గురైతే చేయి లాగడము, చేయి తిమిరి పట్టడము, చేయి పట్టివ్వకపోవడము. అదేవిధంగా నడుం దగ్గర కనుక డిస్క్ బల్జెస్ అయ్యి మనకి నర్వ్ మీద ప్రెషర్ ఉంటే యూజువల్గా కామన్గా అందరూ చెప్పేది సయాటికా అనే సిమ్టమ్ కూడా కనిపిస్తుంది. ఇది కూడా అంతే, కాలు వెనక భాగం నుంచి కింది వరకు నరం లాగినట్టు నొప్పి, తిమ్మిర్లు, పాదాలు గ్రిప్ ఇవ్వకపోవడము, పాదాలు మంటలు, వేళ్ళు తిమ్మిర్లు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి. సో అలాగే డిస్క్ సమస్యల్లో ప్రధానంగా ఎక్కువ మంది దేంతో సఫర్ అవుతూ ఉంటారంటారు? సో L4, L5 అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మనకి 33 వర్టిబ్రే ఉంటాయి. సో మెడ దగ్గర ఉండే వర్టిబ్రేని సర్వైకల్ అని, మధ్య భాగం, దాని తర్వాత కిందకి వచ్చే వర్టిబ్రే థొరాసిక్ అని, దాని తర్వాత లంబార్, దాని తర్వాత సాక్రల్ ఉంటుంది. కామన్గా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి మెడ దగ్గర అంటే సర్వైకల్ రీజియన్లో, ఇంకొకటి లంబార్ నడుము దగ్గర నడుము కింది భాగంలో యూజువల్గా చూస్తారు. వీపు మధ్యలో ఉండేవి థొరాసిక్ వర్టిబ్రే. ఏదైనా ఇంజరీస్ అంటే యాక్సిడెంట్స్ లాంటివి అయితే తప్ప యూజువల్గా థొరాసిక్ వర్టిబ్రేకి ఇష్యూస్ అనేవి ఉండవు. ఎప్పుడైనా రేర్గా ఫ్రాక్చర్స్ లాంటివి, వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ అనేవి కనిపిస్తాయి. అవి కాకుండా కామన్గా అందరూ సఫర్ అయ్యేది వచ్చి సర్వైకల్ డిస్క్ బల్జెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ లంబార్ డిస్క్ బల్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో నడుం కింది భాగంలో వచ్చేటప్పటికి L4, L5 ఉంటుంది కాబట్టి కామన్గా చాలా మందిలో మనం L4, L5, S1లో యూజువల్గా డిస్క్ బల్జెస్ అనేవి చూస్తూ ఉంటాం. కామన్గా ఎక్కువ ట్రావెల్ చేసిన మిడిల్ ఏజ్ దాటిన తర్వాత అంటే 35-40s మధ్యలో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో డిస్క్ బల్జెస్ అనేవి కామన్గా కనిపిస్తాయి. కొంతమందికి ఏంటంటే నరం మీద ప్రెషర్ పడుతుంది, అలాంటప్పుడు మాత్రమే నర్వ్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేవి యూజువల్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఓకే అండి. సో మనం ఆస్టియో అలాగే రూమటాయిడ్ ఆర్థరైటిస్ నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది సహజంగా పెద్దవాళ్ళలో వస్తుంది. అంటే ఆడవాళ్ళలో అయితే 50s దాటిన తర్వాత, లేదా మెనోపాజ్ దశలో 45sలో కూడా కనిపించవచ్చు. సో ఇది ఆస్టియో ఆర్థరైటిస్లో జరిగేది ఏంటి అంటే సహజంగా బాడీలో డీజనరేషన్ అనేది జరుగుతుంది. సో జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోవడము, దానివల్ల నొప్పి, వాపు, టచ్ చేస్తే వేడిగా ఉండడం, లేదా కదలిక అనేది ఇబ్బంది అవుతుంది. అంటే జాయింట్ టోటల్ మొబిలిటీ అనేది రిస్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళు నీ జాయింట్ యూజువల్గా నీ జాయింట్లోనే ఆస్టియోఆర్థరైటిస్ అనేది రావడానికి మనం వెయిట్ అంతా నీ జాయింట్స్ మీద పడుతుంది కాబట్టి సాధారణంగా మోకాళ్ళలోనే ఎక్కువ ఆస్టియోఆర్థరైటిస్ చూస్తుంటాము. సో ఒకవైపు, రెండు వైపులో కూడా జరగచ్చు. ఇనీషియల్ ఫేజ్లో అయితే పెయిన్ ఉంటుంది, సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అంటే స్టేజెస్ అడ్వాన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మూమెంట్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది, లేదా రెస్ట్లో ఉన్నా కూడా కొంతమందికి పెయిన్ అనేది వస్తుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల జాయింట్ మొబిలిటీ అనేది కంప్లీట్గా కోల్పోవడం జరుగుతుంది. రెండోది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వచ్చేటప్పటికి ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ కాబట్టి ఎర్లీ ఏజ్లో యూజువల్గా 20sలో 30sలో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవ్వచ్చు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి మెయిన్ కారణాలు అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఒకటి ఫ్యామిలీ టెండెన్సీ ఉండొచ్చు, లేదా ఇతర డిసీజెస్ ఏమన్నా ఉండి, ఇతర హెల్త్ ఇష్యూస్ ఉండి వాటికి మెడికేషన్స్ వాడడం కానీ, లేదా వైరల్ కండిషన్స్ ఏమన్నా, వైరల్ ఫీవర్స్ తర్వాత కూడా కొంతమందికి రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది, వాళ్ళల్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చూస్తాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేటప్పటికి స్మాలర్ జాయింట్స్లో వస్తుంది. అంటే చేతి వేళ్ళు, మణికట్టు యూజువల్గా కామన్గా ఆ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి.
ఒక జాయింట్ అవ్వచ్చు లేదా మల్టిపుల్ జాయింట్స్లో కూడా చూస్తాము. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జాయింట్స్ మీద ఎలా అయితే ప్రభావం చూపిస్తుందో అలాగే స్కిన్, కంటి మీద, అలాగే హార్ట్, లంగ్స్ మీద కూడా వాటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మెయిన్ శరీర భాగాలు జాయింట్స్తో పాటు హార్ట్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్, నార్మల్గా ఏ సమస్య వచ్చినా ముందు ఆపరేషన్ చేసేయాలి అన్న సిచ్యువేషన్ వస్తుంది. సో మీరు ఏ స్టేజ్లో ఆపరేషన్కి సజెస్ట్ చేస్తారు? యూజువల్గా ఆపరేషన్స్ అనేవి అంత ఈజీ ప్రాసెస్ అయితే ఏం కాదు, మనకి స్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆపరేషన్ సర్జరీస్ అనేవి, నీ రీప్లేస్మెంట్స్ అనేవి చేసే కండిషన్స్ కూడా ఉండొచ్చు. కానీ అది సివియర్ జాయింట్ మొబిలిటీ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉన్నా, కదిలించడానికి అవకాశం లేకపోయినా, లేదా విపరీతమైన పెయిన్ రావడం, అంటే వాళ్ళకి డే టు డే లైఫ్ సివియర్గా ఉన్నప్పుడు వెరీ రేర్ కండిషన్స్లో అది నిజంగా జాయింట్కి రిలేటెడ్ అయితేనే, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదలకి రిలేటెడ్ అయితేనే యూజువల్గా సర్జరీస్కి అనేవి వెళ్ళొచ్చు. అలా లేకుండా మనకి సివియారిటీని బట్టి చాలా వరకు ఇష్యూస్ని మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్లో యూజువల్గా నీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం అండర్లైన్ కండిషన్స్ని అసెస్ చేసుకుని న్యూట్రిషన్ అవసరం అవుతుందా, లేదా వెయిట్ రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుందా, లేదా థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో కూడా యూజువల్గా జాయింట్ పెయిన్స్ అనేవి కామన్గా కనిపిస్తాయి. సో అలాంటి మెయిన్ కండిషన్ని, అండర్లైన్ కాజ్ని అడ్రస్ చేయకుండా మాత్రం హై ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇనీషియల్గా కనిపించే స్టేజెస్, ఎర్లీ స్టేజెస్ ఏమన్నా ఉంటే దానికి మనం మెడికేషన్స్తోనే కాదు లైఫ్ స్టైల్ చేంజెస్తోనే తగ్గించుకోవచ్చు. అలాంటి తగ్గని పక్షంలోనే మెడికేషన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే అండి. సో అలాగే అంటే నార్మల్గా 60+ వచ్చే ఈ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు 30+ వచ్చే ప్రాబ్లమ్స్కి తేడా ఏంటి? రెండు ఒకటే అంటారా? ఎందుకు 30స్లో మనం చూస్తూ ఉన్నాం? ఇప్పుడున్న జనరేషన్, అంటే జనరేషన్ అనే కంటే కూడా లైఫ్ స్టైల్, అంటే ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం, జాయింట్ మొబిలిటీ దానివల్ల రిస్ట్రిక్ట్ అయిపోవడం, జాయింట్కి అందాల్సిన న్యూట్రిషన్ అనేది మనం అంత యాక్టివ్గా ఉంటే బోన్కి న్యూట్రిషన్ అనేది అంత బాగా వెళ్తుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్స్, అంటే కదలకుండా కూర్చొని చేసే జాబ్స్ వల్ల కావచ్చు, లేదా ట్రావెలింగ్ అనేది అవర్స్ టుగెదర్ 2 వీలర్ మీద కానీ 4 వీలర్ కానీ ట్రావెలింగ్ అనేది ఎక్కువగా ఉండడము, సన్ ఎక్స్పోజర్ లేకపోవడము, ఫిజికల్గా యాక్టివ్ ఉండకపోవడము, లేదా కోవిడ్ తర్వాత సాధారణంగా ఏంటంటే ఈ మధ్యన ఎక్కువ మందికి ఆర్థరైటిస్లు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు కానీ, లేకపోతే వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ రీజియన్లో జరిగే చేంజెస్ కానీ, ఇవన్నీ కూడా కోవిడ్ తర్వాత జరిగే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కింద చెప్పొచ్చు. లేదా కోవిడ్ టైంలో తీసుకుంటున్న కొన్ని స్ట్రాంగ్ మెడికేషన్స్ వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ బోన్కి వెళ్ళక కూడా ఆర్థరైటిస్లు అనేవి చాలా మందిలో కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకా వేరే ఇతర సమస్యలు ఉండి వాటిని సరిగ్గా డయాగ్నోస్ చేసుకోలేకపోవడము, దానికి మెడికేషన్ సరిగ్గా వాడకపోవడము, దానివల్ల కూడా ఈ ఏజ్ ఇప్పుడు 30స్లోనే చాలా మందిలో చూస్తున్నాము. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు అనేవి ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు, ఎర్లీ ఏజ్లోనే వస్తాయి యూజువల్గా. ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్లు కానీ, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు కానీ. అవి కాకుండా స్పైన్ డీజనరేటివ్ చేంజెస్, అంటే వెన్నుపూసలో జరిగే డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ డిహైడ్రేషన్ కానీ, లేదా నడుం భాగంలో జరిగేవి చేంజెస్ కానీ, లేదా ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్ మోకాళ్ళల్లో జరగడం, ఇవన్నీ కూడా సరైన లైఫ్ స్టైల్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్లే ఎక్కువ మందిలో ఉంటున్నాయి. ఓకే అండి. సో నార్మల్గా అంటే సివియర్గా క్రానిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా మనం నీ మెడిసిన్తో క్యూర్ చేయొచ్చు అంటారా? తప్పకుండా క్యూర్ చేయొచ్చండి. కాకపోతే అది డిపెండింగ్ అపాన్ ఏ సివియర్ స్టేజ్లో ఉంది అనేది ఉంటుంది. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకున్నట్లయితే ఫస్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో జరిగే కనిపించే సిమ్టమ్ వచ్చి స్మాల్ జాయింట్స్లో పెయిన్ ఉంటుంది, నొప్పితో పాటు వాపు ఉంటుంది, వాపుతో పాటు ఫీవర్స్ రావడము, ఇవన్నీ కూడా యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి. వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు జాయింట్ డిఫార్మిటీస్కి లోన్ అవుతాయి. అంటే వేళ్ళు వంకర్లు పోవడము, కాలి వేళ్ళు వంకర్లు పోవడం, చేతి వేళ్ళు వంకర్లు పోవడం, లేదా ఎల్బోలో కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎల్బో జాయింట్ని ఎఫెక్ట్ చేస్తే ఎల్బో కంప్లీట్గా ఫ్లెక్స్ చేయలేకపోవడము, ఎక్స్టెండ్ చేయలేకపోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో వాటికి ఏంటంటే సివియర్ డిఫార్మిటీస్ని మనం మెడికేషన్తో రివర్స్ చేయలేం. కానీ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఏవైతే బాడీలో ఆటోఇమ్యూన్ డిసీజ్లో జరిగేది ఏంటి, మన బాడీలో ఉండే రక్షణ వ్యవస్థ, డిఫెన్స్ మెకానిజం అనేది బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా లాంటి ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు మాత్రమే దాడి చేయాలి.
అలాంటిది ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఏమవుతుందంటే మన హెల్దీ టిష్యూనే మన డిఫెన్స్ మెకానిజమే దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. దానివల్లే మనకి ఇలాంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్లు కానీ ఇతర ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చూస్తూ ఉంటాం. సో హోమియోపతిలో ఏంటంటే బాగా డ్యామేజ్ అయిపోయి డిఫార్మిటీస్ వచ్చేసిన కండిషన్ని మనం ఏ మెడిసిన్తోనూ నార్మల్ చేయలేం. కానీ మెడికేషన్ స్టార్ట్ చేసినప్పుడు అంటే హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏదైతే ఉందో ఇమ్యూనిటీ హైపర్ యాక్టివ్గా ఉన్న రాంగ్గా వర్క్ చేస్తున్న ఇమ్యూనిటీని హోమియోపతి మెడిసిన్స్తో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల డ్యామేజ్ ఇంకంతకంటే జాయింట్ డ్యామేజ్ అవ్వకుండా కొంత మొబిలిటీ అనేది మనం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటితో పాటు తప్పనిసరిగా కొన్ని ఎక్సర్సైజులు సేఫ్ అడ్వైస్తో కొన్ని ఎక్సర్సైజులు అయితే తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో కొంతవరకు మనం రివర్స్ చేసుకోవచ్చు, కండిషన్ అగ్రెసివ్ అవ్వకుండా సిమ్టమ్స్ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఓకే, సో డైట్ ఏ విధంగా తీసుకోవాలి అంటారు? సో ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు మనకి వచ్చిన ఆర్థరైటిస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఆస్ట్రో ఆర్థరైటిస్ అనేది సహజంగా డీజనరేటివ్ చేంజెస్ ఏజ్ వల్ల రావచ్చు. సో ఎర్లీ చేంజెస్ అంటే ఎర్లీ ఏజ్లో కనుక 40sలోనే ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఈ డీజనరేటివ్ చేంజెస్ వచ్చినప్పుడు దానికి తగిన న్యూట్రిషన్ ఫాలో అవ్వాలి. రెండోది డీజనరేటివ్ చేంజెస్ ఎందుకు ఎక్కువ అవుతాయి? వేర్ అండ్ టియర్ అంటే ఎక్కువగా జాయింట్ మొబిలిటీ ఎక్కువ అవడం, యూసేజ్ ఎక్కువ అవడం. సో దానికి తగినట్టు కొంచెం లైఫ్ స్టైల్ని మార్చుకోవడం, వర్క్ స్టైల్ని మార్చుకోవడం, అంటే కింద కూర్చుని లేవడం కానీ ఎక్కువసేపు వంగుని బరువులు ఎత్తాల్సి రావడము, లేదా కంటిన్యూస్గా కూర్చుని వర్క్ చేసేవాళ్ళు దానికి తగినట్టు కొంచెం చేంజెస్ అయితే చేసుకోవాలి. సో దేనికైనా కూడా ఒబేసిటీ మెయిన్ రీజన్గా ఉంటుంది. సో వెయిట్ కనుక ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వెయిట్ తగ్గే ప్రయత్నాలు చేయాలి. సో దానికి తగినట్టు డైట్ ఫాలో అవ్వాలి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా అంతే, కొన్ని ఇన్ఫ్లమేటరీని కలిగించండి, బాడీలో ఇన్ఫ్లమేషన్ని పెంచే ఫుడ్స్ ఉంటాయి. అంటే రెడ్ మీట్ కానివ్వండి, కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ ఉండేలా చూసుకోవడము, వీలైనంత వరకు ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉండడం మంచిది. గౌటీ ఆర్థరైటిస్ లాంటివి చూస్తే ప్రోటీన్ని అవాయిడ్ చేయాలి. అంటే రెడ్ మీట్, బీన్స్, పీస్ ఇట్లాంటివి కంపల్సరీ అవాయిడ్ చేయాలి. సో మనకి సివియారిటీని బట్టి ఏ డిసీజ్తో సఫర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి డైట్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి కొన్ని ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ని కలిగిస్తాయి, కొంతమందికి డైరీ ప్రోడక్ట్స్ అనేవి సూట్ అవ్వవు, దానివల్ల బాడీలో వాటర్ రిటెన్షన్ చేరుతుంది, లేదా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీలో నీరు చేరడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్గా హెల్త్ కోసం ఎవరైనా కూడా ఫాలో అవ్వాల్సిన డయట్ ఫైబర్ బాగా తీసుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, దాంతోపాటు మోడరేట్గా ప్రోటీన్ తీసుకోవడం, కార్బ్స్ తీసుకోవడం, బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటే చాలా వరకు డిసీజెస్ అనేవి పెరగకుండా కొంతవరకు మనకి డైట్తోనే కంట్రోల్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ లక్ష్మి గారు మంచిర్యాల నుంచి. లక్ష్మి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ మానస ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు. చెప్పండి లక్ష్మి గారు. ఇది నాకు రెండు ఒకటే గుంజుతుందండి. నాకు ఏది హ్యాండిక్యాప్డ్ అండి, నేను ఒకటే కాలు, నాకు ఓకే ఒక కాలు సగం వరకు లేదు, అంటే ఆర్థోపెటిక్ కాలు తోటి ప్లాస్టిక్. ఓకే, అయితే ఈ కాలు బాగా ఒకటే నొప్పింది గుంజుతుంది నడిస్తే. ఓకే, మరి ఇది హోమియో కేర్ లో తగ్గుతుందా అని అనుకుంటాను సార్. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా ఈ ప్రాబ్లమ్? ఈ ప్రాబ్లం 1 year అవుతుంది, అంతే 6 నెలలు. ఓకే ఓకే, తగ్గుతుందమ్మా. మనం బాడీలో నరం ఒత్తుకోవడము, నరం దగ్గర ఏమన్నా ప్రెషర్ అంటే కండరాల మధ్య నుంచి నరం పాస్ అవుతుంది యూజువల్గా, సయాటిక్ నర్వ్ కానీ. సో మజిల్ స్పాజమ్, కండరాలు పట్టేయడం అట్లాంటివి ఉన్నప్పుడు కూడా పెయిన్స్ వస్తాయి. తప్పకుండా తగ్గుతుందండి. మంచిర్యాల అంటున్నారు కదా, మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందనేది చెప్తారు. మీరు ఒకసారి మా వాళ్ళని అప్రోచ్ అవ్వండి, కింద నెంబర్స్ కాల్ చేస్తే ఇంకేమన్నా ఇన్వెస్టిగేషన్స్ మీరు చేయించుకోవాలా, లేదా ఏమైనా మీ దగ్గర ఏ రిపోర్ట్స్ ఉన్నా కూడా ఒకసారి మీరు తీసుకుని డైరెక్ట్గా బ్రాంచ్కి విజిట్ అయినా కూడా మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలా తగ్గుతుంది, ఎంతకాలంలో తగ్గుతుంది, అవన్నీ క్లియర్గా చెప్తాం. ఓకే అండి, ఇప్పుడు నార్మల్గా విమెన్స్లో మనం కాల్షియం డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం. సో ఇన్స్టెంట్గా మనం కాల్షియం టాబ్లెట్స్ వాడచ్చు అంటారా, వద్దంటారా? మోడరేట్గా యూజ్ చేయొచ్చండి. అంటే కాల్షియం మంచిది కదా అని చెప్పి కంటిన్యూస్గా ఇయర్ మొత్తం కంటిన్యూస్గా అయితే యూజ్ చేయకూడదు. డైట్లో కాల్షియం ఎక్కువగా తీసుకునేలాగా ట్రై చేయాలి. ఎందుకంటే కాల్షియం మనం మెడికేషన్ ద్వారా కానీ డైట్ ద్వారా తీసుకున్నా కూడా విటమిన్ డి లోపం ఉన్నా, సి లోపం ఉన్నా కూడా అది కరెక్ట్గా బోన్స్కి వెళ్ళదు. కాబట్టి ఎక్కువ కాల్షియం తీసుకోవడం వల్ల కూడా ఇతర సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఏ విటమిన్స్ అయినా కూడా, ఏ మెడికేషన్స్ అయినా కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, సో మొత్తానికి అసలు ఎటువంటి మనకి జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి అంటారు? బట్
చెప్తారు, అందరూ వింటారు, కానీ దేన్ని పాటించరు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అసలు హెల్త్ ఇష్యూస్ రాకుండా అయితే ఉండవు ఫస్ట్ థింగ్. సో హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనం యాక్టివ్గా లేమా, సో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవట్లేదా, హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో అసలు ప్రాబ్లం ఉందా లేదా, కొంతమంది చిన్న ప్రాబ్లమ్స్కే అంటే చిన్న చిన్న ఇబ్బందులకే మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో అని కంగారు పడిపోయి రకరకాల హాస్పిటల్స్ తిరిగేస్తూ ఇన్వెస్టిగేషన్స్ చేసేస్తూ ఫస్ట్ అది తగ్గించుకోవాలి. సో ఇవన్నీ ఫాలో అవుతుంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అయితే యూజువల్గా ఉండవు, మెడికేషన్ అవసరం లేకుండానే తగ్గుతుంది. లేదు ఫ్యామిలీలో ఏమన్నా టెండెన్సీ ఉంది అంటే ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేసుకుని ప్రాపర్గా మెడికేషన్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఫాలో అయితే ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఆ స్టేజ్లో ఉంటే కంపల్సరీ హోమియోపతి మెడిసిన్తో మనం రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఈ వెన్ను నొప్పి, నడుము నొప్పి, కాలు నొప్పి వీటన్నిటికి సంబంధించి చక్కటి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.